వార్ 2 సినిమా సంక్షిప్తంగా చూస్తే జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కేఆర్ అద్వానా మొదలగు తారాగణంతో ఈ సినిమా అనేది నిర్మించారు. దీనిలో మేజర్ కబీర్ అంటే హృతిక్ రోషన్ రా ఏజెంట్గా పనిచేస్తూ ఉంటాడు. ఇతడు పనిచేసే టైంలో ఒక నిజాయితీ కలిగినటువంటి కల్నల్ సునీల్ లోథరాని దేశ ప్రయోజనాల కోసం చంపాల్సి వస్తుంది. దీంతో కబీర్ అంటే హృతిక్ రోషన్ దేశద్రోహిగా మారిపోతాడని అపోహలో ఉంటాడు. ఇతన్ని పట్టుకోవడానికి మేజర్ విక్రమ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తారనమాట. తర్వాత ఎప్పుడైతే కల్నల్ లోథరా చనిపోయారు కదా, ఆయన ప్లేస్లో విక్రాంత్ కాల్ అనిల్ కపూర్కి ఇస్తారు పోస్టు. కాబట్టి కథలోకి కావ్య అంటే కేఆర్ అద్వాని కూడా వస్తుంది. విక్రమ్ కబీర్ని పట్టుకునే ప్రయత్నంలో ఇంజనీర్ ట్విస్ట్లు అనేవి వస్తూ ఉంటాయి. తర్వాత రాచీఫ్ విక్రాంత్ నిజంగా మంచివాడ, విలన్ విలాస్ సారంగ్ అసలు ఉద్దేశం ఏంటి, వీటన్నింటికి చివరికి మేజర్ విక్రమ్ కబీర్ కలిసి ఎలా ఎదుర్కొంటారనేది ఉత్కంఠతో సినిమా అనేది ముగుస్తుంది. ఈ సినిమాకు కూలీతో మంచి పోటీ ఉంది, అయినప్పుడు కూడా పాజిటివ్ టాక్తో నడుస్తూనే ఉంది.